కాకినాడ జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు పుంజులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోళ్ల పెంపకాలు భారీగా సాగుతున్నాయి. పందెం కోళ్లకు ముమ్మరంగా శిక్షణ ప్రారంభించారు. గోదావరి కాలువలు, నీటి తొట్టెల్లోనూ ఈత కొట్టించడం చేస్తున్నారు. బరిలో గాయాలను తట్టుకుని నిలబడేలా వేడి నీటి ఆవిరి సెగతో కాకలు తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. పందెం రాయిలు అయితే పుంజులు పెంపకాన్ని కూడా మొదలు పెట్టేశారు. మనం ప్రస్తుతం కాకినాడ రోడ్లో ఉండే ఒక కోడి పుంజుల పెంపకం ప్రాంతంలో ప్రస్తుతం మనం ప్రతి పుంజిని అయితే ఏ విధంగా పెంచుతున్నారని చూడొచ్చు. పొద్దున్నే ఉదయం లేగానే వీటికి బలమైన ఆహారంతో పాటు ఎక్సైజు మరి ఇతర అంశాలు తయారు చేసి ఈ పుంజులు పెంచుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదొక ఆచారంతో కూడిన వ్యవహారం అన్నట్టు మారింది. ఎందుకంటే ఈ కోడి పందాలు ఆడేందుకు ఇక్కడ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భారీగా తరలి వస్తారు. ఈ సంక్రాంతి 3 రోజుల్లోని కోడి పందాలకు సంబంధించి కోట్ల రూపాయల్లో చేతులు మారుతాయి. అలాగే ఒక్కొక్క పుంజం కూడా మినిమం 30,000 నుంచి దాదాపు 1,00,000 రూపాయల వరకు కూడా వెచ్చిస్తుంటారు. దాదాపు పంజు కాస్ట్ని బట్టి అయితే పందాలు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెట్టింపులో అయితే ఈ కోడి పందాలు జరుగుతున్నాయని మనకు స్పష్టంగా అవుతుంది. ఈ తూర్పుగోదావరి జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పందాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ పందాలు దానంతరం కూడా అయితే వీటిని పెంచే మేత కూడా ఎంతో విశిష్టత నెలకొందని చెప్పవచ్చు. మనం ఈ మేత చూడొచ్చు. ఈ మేతలో అయితే డ్రై ఫ్రూటు, ఇతర బలమైన ఆహారంతో పెడతారు ఈ 3 రోజులు ఈ కోడి పుంజులకి. ఎందుకంటే బరిలో దిగిన వెంటనే పోరాడిన తర్వాత ప్రత్యర్థి పుంజుపై విజయం సాధించే విధంగా అయితే మేత కావచ్చు, అటు ట్రైనింగ్ కావచ్చు, ఆ విధంగా ఇస్తూ ఉంటారు. కొంతమంది నిర్వాహకులు మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏమి తయారు చేస్తారు ఈ పుంజు? దీంట్లో ఏమేమి పెడతారు? దీన్ని వచ్చేసి రొట్టె మేత అంటారండి. దీనిలో ఒక 8 ఐటమ్స్ ఉంటాయి, కలిపి చేస్తే దాన్ని రొట్టె మేత ఉంటారండి. దీంట్లో మినుములు, పెసలు, జవ గోధుమలు, ఉలవలు, సోంపు, మరి కొన్ని ఐటమ్స్ కలిపి దీన్ని మేతగా తయారు చేయడం జరుగుతుందండి. ఈ మేత పెట్టడానికి కారణం ఏంటంటే కోడిపుంజు బాగా పోట్లాడుతుందండి. చాలా అంటే దెబ్బ తగిలినా కానీ లెక్క చేయకుండా పోట్లాడుతుంది అని చెప్పేసి మా నమ్మకం మీద ఈ మేత తయారు చేయడం జరుగుతుందండి. అందు గురించి మేము నెక్స్ట్ ఇంకా మేత తర్వాత ఇంకేమైనా చేస్తుంటారు? మేతతో పాటు ఇంకేం పెడుతుంటారు? ఎక్సైజ్లు కూడా చేస్తుంటారా? విటమిన్స్ ట్యాబ్లెట్స్ కూడా ఏమైనా? మేత వేసినప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్ కట్టేస్తామండి. ఇది సాయంత్రానికి ఇప్పుడు నుంచి తయారు చేసుకుంటే సాయంత్రానికి మాకు వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మేము మార్నింగ్ అన్నది డ్రై ఫ్రూట్స్ లడ్డు కట్ట ఇవన్నీ మార్నింగ్ వేస్తామండి. ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా నైట్ టైం వేస్తామండి. ట్యాబ్లెట్స్ ఏం వేసినా, విటమిన్ ట్యాబ్లెట్స్ వేసినా, ఏ ఇంజక్షన్ చేసినా ఏం చేసినా సరే నైట్ టైం చేస్తామండి. ఒక్కో పుంజు కాస్ట్ ఎంత ఉంటుంది? ఇంచుమించు మా దొడ్లో ఉన్న కోడి పుంజు అయితే ఒక్కొక్క పుంజు 50 నుంచి 60,000 వరకు ఉండొచ్చండి. మ్యాక్సిమం 50 రూపాయలు కాబట్టి ఉంటాయి. ఆ పుంజులు వేరేగా ఉంటాయి, అటు పెంపకం వేరే రకంగా. పెంపకం ఏదైనా ఒకటేనండి. పెంపకం కోడిపుంజు ఫైట్ పెట్టి రేటు దాన్ని నిర్ణయించడం జరుగుతుందండి. పెంపకం అన్నది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారండి. పెంపకం అన్నది అందరూ ఒకేలా చేస్తారన్నది ఏమి ఉండదు కదండి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారండి పెంపకం. ఓకే, ఏ కలర్ పుంజులు ఎక్కువ కొడుతుంటే? లావుగా ఉన్న పుంజులు కొడితే సన్నంగా ఉన్నాయి, అలాంటి ఏమైనా సిస్టమేటిక్స్ ఉంటాయి కదండి? అలాంటిది ఏమి ఉండదండి. రంగు పెట్టి పుంజు కొడుతుందండి. రంగు అన్నది కన్ఫామ్గా ఉంటుందండి. కోడి పుంజు పలానా టైంలో ఈ కలర్ నడుస్తుంది, ఆ టైంలో ఆ కలరే కొడుతుందండి. ఈ టైంలో ఈ నక్షత్రం బట్టి పందెం కొడుతుందండి. పలానా చూడొచ్చు, మనం ఇట్లా ఆహారం చూడొచ్చు. ఈ విధంగా ఈ లడ్డూని ఈ విధంగా చేసి అయితే కోడి పుంజులకు వేస్తూ ఉంటారు. అవి కూడా బలంగా తినే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం చూడొచ్చు, ఒక కోడి పుంజుకి వేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆహారం కూడా, ఈ ఆహారం ఎంతో ఇష్టంగా కూడా తింటాయంటో చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఒక్కో కోడి పుంజుని అయితే తిన్న అనంతరం కూడా అలా విడివిడిగా కడతారు. ఎందుకంటే పక్కన ఉంటే కొన్ని కోడి పుంజులు కూడా కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయని చెప్పి అయితే విడివిడిగా కడతాయి. అవి కూడా తిన్న అనంతరం కూడా వీటిని ఒక ఎక్సైజ్ కింద ఇక్కడ ఇలా భావిస్తూ ఉంటారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కోడి పుంజులు పుంజులు ఆడే విధంగా దాంతో 6 నెలల నుంచి ముందు నుంచి ఈ పెంపకం చేస్తారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే పుంజులకు వైరస్ మరి ఇతరవి రాకుండా ఉండే విధంగా అయితే ఇక్కడ నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్త పడతారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఈ వెనకాలన్నీ కోడి పందాలకు సంబంధించి పుంజులు ఏ విధంగా ఉన్నాయన్నది చూస్తున్నాం కదా. ఈ విధంగా దాదాపు 1 ఎకరం స్థలంలో అయితే వీళ్ళు పెంపకం చేస్తారు. ఇది ఒక ఉపాధి పథకం కింద కూడా మారుతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కోడి పందాలు 6 నెలల నుంచి కూడా ఇది మొదలు పెడుతుంటారు. కాబట్టి ఇక్కడ ఇందులో పనిచేయడానికి ఒక 10 మంది పైగా ఉంటారు. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ ఇతర ఖర్చులతో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో పందెం పుంజుల పెంపకాలు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా పెరిగాయని కూడా మనం చెప్పొచ్చు.
ఇది కోడిపందాలపై తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ బాధ్యత దుర్గారావు, HM టీవీ, కాకినాడ నుంచి.